రాదా ఇటు గ్రీన్ కార్పెట్ పై దారిలో ఏ విధమైనటువంటి బండేజ్ కానీ ఈ యొక్క కార్యక్రమం వదిలేరా వదిలే. నేను ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాల్దీ శిల్ప బజార్ ప్రారంభం దశగా నేను వచ్చానండి. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ చేయూతనిచ్చే విధంగా ఒకే టెంట్ కింద అన్ని స్టాల్స్ అరేంజ్ చేసి హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళ స్టేట్లో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ని తెచ్చి మన ఆంధ్రాలో విశాఖపట్నంలో అమ్మడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి విశాఖపట్నం వాసులందరూ ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్కి వచ్చి వారికి ఆదరించి ఇంకా క్రాఫ్టీషియన్స్ని ప్రోత్సహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా రాబోయే కాలంలో విశాఖపట్నంలో టూరిజం డెవలప్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళాలు కూడా జరగాలని చెప్పేసి నేను ఢిల్లీలో కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే నేను ఆశిస్తున్నాను. ఇంటర్నేషనల్ మేళా కూడా ఇక్కడ జరగబోతుంది. ఇక్కడ జరగడం వలన ఏంటంటే దేశ విదేశాల నుంచి కూడా విశాఖపట్నంకి నేషనల్ అవార్డీస్ ఇంటర్నేషనల్ అవార్డీస్ క్రాఫ్టీషియన్స్ వచ్చి మన విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మన ఏపీ స్టేట్కి ఒక రోల్ మోడల్గా విశాఖపట్నం నిలుస్తుందని చెప్పేసి ఈ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా ద్వారా అందరికీ కోరుకుంటున్నాను. నాయకులందరూ దీనికి సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.